గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వైసీపీ నాయకుల విమర్శలపై ఘాటుగా స్పందించారు. కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య సేవలకు ముఖ్యంగా 104, 108 సేవలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆయన తెలిపారు. ఈ మేరకు గుంటూరులోని ప్రభుత్వ హాస్పిటల్ను ఆయన తనిఖీ చేశారు. జిల్లాలోని వాహనాలన్నీ కూడా మంచి కండిషన్లో ఉన్నాయని అన్నారు ఆయన. గతంలో వైసీపీ పాత వాహనాలకు రంగులు వేసి కోట్లు దోచుకుందని, ఇప్పుడు పాత ఫోటోలతో దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. దమ్ముంటే వాహనాల్లో లోపాలు చూపించాలని సవాలు విసిరారు. ప్రజలు ఈ అబద్ధాలను నమ్మవద్దని, పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వ అంబులెన్స్ల సేవలను సమర్థవంతంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకి ఇవాళ ఉమ్మడి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల గురించి కూడా మేము ఎంత మంచి చేసినా ఆ మంచిని కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి గతంలో పరిపాలన చేసినటువంటి ప్రభుత్వంలోని పెద్దలు ఒక పరిస్థితి కల్పిస్తున్నారు. మేము కూడా చెప్పుకునేది. ఎందుకంటే మేము చేసే మంచిని వాళ్ళ అసత్యాల రూపంలో వాళ్ళకున్నటువంటి ఛానల్ కానీ, వాళ్ళకున్నటువంటి పేపర్ కానీ, అట్లనే గతం నుంచి కొన్ని కోట్లు వెచ్చించి సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తున్నారు. దాంట్లో విచ్చలవిడిగా ప్రచారాలు చేసే ఒక దుర్మార్గమైనటువంటి దుర్నీతికి వాళ్ళు పాల్పడిన తర్వాత ఇవాళ మేము కూడా చేస్తున్నటువంటి మంచిని ప్రజలకి వివరించాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పట్లేదు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఈ 108 సిస్టమ్ కానీ, 104 కానీ, లేదు ఈ తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ ఏదన్నా 102 కింద ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో కొన్ని వెహికల్స్ అన్నీ మూలన పడిపోయినట్లుగా, సక్రమంగా మేము నిర్వహణ చేయట్లేదన్నట్టుగా ఈ వైఎస్ఆర్ పార్టీ అనే ఒక పార్టీలోని పెద్దలు కొంతమంది ప్రజల్లో ఒక అయోమయం, ఒక అసత్యాలను ప్రచారం చేసేటటువంటి ఒక దుర్మార్గమైన చర్య గత 4-5 రోజుల నుంచి జరుగుతోంది. అంటే ఎంతగా వాళ్ళు దిగజారిపోయారంటానికి ఇదే నిదర్శనం. ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి ఎంత ప్రాధాన్యతమో అంతకు మించినటువంటి ప్రాధాన్యతని ప్రజల యొక్క ఆరోగ్యం రక్షించడంలో ఇస్తున్నాం. మేము వైద్యానికి అట్మోస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. మేము ఆ పర్యవసానమే ఇవాళ మనం ఉన్నటువంటి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే గతం కంటే దాదాపుగా 50% ఆక్యుపెన్సీ ఎక్కువ పెరిగిందట. అంటే ఒక నమ్మకంతో ఇలా ప్రజలందరూ కూడా ఇంతకుముందు అమ్మో గవర్నమెంట్ హాస్పిటల్ అనేది నుంచి ఇవాళ మేము గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్తాము అని చెప్పేసి ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారంటే మేము ఎంత ప్రయారిటీ దానికి ఇస్తున్నామో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఈ 108, 104, 102 సర్వీసులు వస్తే